We'll try to solve the second question. A continuous random variable has the probability density function f of x is equals to kx e power minus lambda x for x greater than or equals to 0 and for lambda greater than 0. Otherwise, f of x value is 0. Determine the value of k, mean and variance. Now coming to the solution for this question is, first we'll try to write this property integral minus infinity to infinity f of x dx is equals to 1. Now we'll break this integral into two parts, that is integral minus infinity to 0. First one is integral minus infinity to 0, another one is 0 to infinity. In between minus infinity to 0, f of x value is 0. In between 0 to infinity, f of x value is kx e power minus lambda x. Here, for x greater than or equals to 0. Greater than or equals to 0 అంటే 0 to infinity వరకు f of x వాల్యూ kx e power minus lambda x. మరి 0 కంటే తక్కువ ఉన్నప్పుడు f of x వాల్యూ ఏంటి అంటే 0. సో ఇక్కడ అందుకే ఈ రేంజ్లో f of x వాల్యూ 0 రాశాను. మరి ఈ రేంజ్లో f of x వాల్యూ kx e power minus lambda x. మరి ఫస్ట్ ఇంటెగ్రల్ ఎలాగో 0 అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ f of x వాల్యూ 0 కాబట్టి అది ఎలాగో 0 అవుతుంది. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇంటెగ్రల్ 0 అయిపోతుంది, దీని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ x e power minus lambda x dx విత్ ద హెల్ప్ ఆఫ్ బెర్నౌలీస్ రూల్ మళ్ళీ ఒకసారి ఇక్కడ యూస్ చేస్తాము. ఇంటెగ్రల్ uv dx is equals to uv1 minus u dash v2 plus u double dash v3 మైనస్ అండ్ సో ఆన్. అలా అయినా చేయొచ్చు, లేదంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఆల్రెడీ మీకు తెలుసు, అలా అయినా కూడా చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఇంటెగ్రల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 అని కూడా ఎక్స్ ప్లస్ 1 అని కూడా రాసుకోవచ్చు. సో ఎలాగైనా ఇబ్బంది లేదు. ఇక్కడ u ఏంటి అంటే ఎక్స్, v ఏంటి అంటే ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్. u dash value is 1, that is differentiating x with respect to x. u double dash is 0, d by dx of 1 is 0. Here v1 value is e power minus lambda x divided by minus lambda x coefficient కింద రాసుకోవాలి. v2 means e power minus lambda x, మళ్ళీ మైనస్ ల్యాండా కింద రాసినప్పుడు ఆల్రెడీ మైనస్ ల్యాండా ఉంది కాబట్టి ప్లస్ ల్యాండా స్క్వేర్. సో ఇక్కడ నేను అదే రాశాను, uv1 మైనస్ u డాష్ v2. ఓకేనా, u డాష్ ఇక్కడ 1 కాబట్టి రాసుకోలేదు. సో అలా రాశాను. రాసిన తర్వాత అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ ఆ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, దెన్ లోయర్ లిమిట్ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాము. ఎప్పుడైతే ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తామో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 0, ఇక్కడ కూడా ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 0 కాబట్టి అప్పర్ లిమిట్ మొత్తం మీద 0 అయిపోతుంది. వెన్ యూ సబ్స్టిట్యూట్ ద లోయర్ లిమిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇది 0 అయిపోతుంది స్టార్టింగ్లో, కానీ ఇక్కడ పక్కన ఎక్స్ లేదు, ఈ పవర్ 0 అంటే 1 అయిపోతుంది, 1 బై ల్యాండా స్క్వేర్ వస్తుంది. కానీ లోయర్ లిమిట్ కాబట్టి ఇక్కడ మైనస్ ఉన్నందువల్ల నేను ఇక్కడ ప్లస్ రాశాను. k into 1 by lambda square is k by lambda square is equals to 1, which implies k is equals to lambda square into 1 is lambda square. ఈ k వాల్యూ తీసుకెళ్ళేసి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. f of x is equals to lambda square x e power minus lambda x అని రాసుకోవాలి. రాసిన తర్వాత హియర్ ద వాల్యూ ఆఫ్ x is greater than or equals to 0 and the value of lambda is greater than 0. ఆల్రెడీ ఇది క్వశ్చన్లో ఇచ్చున్నారు, మీరు దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జస్ట్ k ప్లేస్లో ల్యాండా స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. చేసిన తర్వాత దెన్ వీ నీడ్ టు ఫైండ్ ద మీన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్. Formula for finding mean of the distribution is mu is equals to integral minus infinity to infinity x into f of x dx. But the value of f of x is, f of x value already మీరు పైన రాసుకున్నారు, lambda square x e power minus lambda x. ఇది ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూట్ చేస్తామో ఆల్రెడీ ఫార్ములాలో x ఉంది కాబట్టి x ఇంటూ x మీన్స్ x స్క్వేర్ అని రాసుకోవచ్చు, e పవర్ మైనస్ ల్యాండా x. ఇది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకున్నాను. మళ్ళీ వన్స్ అగైన్ నేను బెర్నౌలీస్ రూల్ యూజ్ చేస్తున్నాను. ఇది u, ఇది v1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబుల్ డాష్ v3
మైనస్ యూ త్రిబుల్ డాష్ రాదు, ఎందుకంటే యూ త్రిబుల్ డాష్ 0 అయిపోతుంది. యూ డబుల్ డాష్ 2 కాబట్టి యూ త్రిబుల్ డాష్ ఏమవుతుంది, మళ్ళీ ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే 0 అయిపోతుంది. సో ఈ ఎక్స్ప్రెషన్లో మేము అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో వెన్ యూ సబ్స్టిట్యూట్ ద అప్పర్ లిమిట్, ఫస్ట్ టర్మ్ ఈజ్ 0, సెకండ్ టర్మ్ ఈజ్ 0, థర్డ్ టర్మ్ ఈజ్ 0. Totally, when you substitute the upper limit, you will get 0. But when you substitute the lower limit, in the place of x, when you substitute 0, this term is 0, this term is 0, but here you don't have x here beside 2. So this value is, you will get here as minus 2 by lambda cube. ఎందుకంటే e power 0 value is 1. Sorry, just one second. E power 0 value 1 కాబట్టి minus 2 by lambda cube వస్తుంది, which is equals to, మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ రాసుకున్నాను, 0 plus 2 by lambda cube, that is 2 by lambda cube. After cancelling lambda square, you have left with mu is equals to 2 by lambda. Now we'll try to find the variance of the distribution. Formula for finding variance is integral minus infinity to infinity x square f of x dx minus mu square. Here the value of mu is 2 by lambda. f of x value మీకు ముందే తెలుసు, x lambda square x e power minus lambda x. కావాలంటే ఇక్కడ రాస్తాను చూడండి. f of x value is f of x is equals to lambda square x e power minus lambda x. ఎప్పుడైతే ఈ వాల్యూ ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తామో, ఆల్రెడీ ఫార్ములాలో ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్గా రాసుకోవచ్చు. 2 by lambda స్క్వేర్ని స్క్వేర్ చేస్తే మైనస్ 4 by lambda స్క్వేర్ వస్తుంది. దాని గురించి తర్వాత మాట్లాడదాము. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక్కసారి బెర్నౌలీస్ రూల్ యూస్ చేయాలి. బెర్నౌలీస్ రూల్ యూస్ చేసేటప్పుడు మీకు తెలుసు, ఫార్ములా ప్రకారము ఏం రాసుకోవచ్చు, ఇంటెగ్రల్ uv dx is equals to uv1 minus u dash v2 plus u double dash v3 minus and so on. ఇక్కడ uv1 రాసుకొని మైనస్ u dash v2 plus u double dash v3 minus u triple dash v4 వరకు వస్తుంది ఇక్కడ. సో u అంటే మీకు తెలుసు, u is x cube, what is u dash, వన్ టైం డిఫరెన్షియేట్ చేస్తే 3x square, u double dash ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే 6x, u triple dash another time when you differentiate it you will get 6, u power 4 is 0. Similarly, what is v, v is e power minus lambda x. What is v1, v1 is e power minus lambda x by minus lambda. What is v2, e power minus lambda x by lambda square. What is v3, e power minus lambda x by minus lambda cube. What is v4, e power minus lambda x divided by lambda power 4. సో ఆ వాల్యూస్ అన్నీ అక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను. ఇన్ కేస్ మీకు ఫర్దర్ ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఫోన్ చేసైనా అడగండి, లేదా వాట్సాప్లో మీరు ఫోటో తీసైనా పంపించండి. ఆ పాయింట్ మీకు ఏం డౌట్ ఉన్నా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇక్కడ ఈ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్. వెన్ యూ సబ్స్టిట్యూట్ ద అప్పర్ లిమిట్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్, హియర్ ఇట్ ఈస్ 0. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0 అయిపోతుంది, ఎందుకంటే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఈజ్ 0. దిస్ వన్ ఈజ్ ఆల్సో 0, దిస్ వన్ ఈజ్ ఆల్సో 0, దిస్ వన్ ఈజ్ ఆల్సో 0. మొత్తం మీద అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏమైపోతుందంటే 0. వెన్ యూ సబ్స్టిట్యూట్ ద లోయర్ లిమిట్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్, హియర్ ఇట్ ఈస్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 0 0, బట్ హియర్ యూ డోంట్ హ్యావ్ ఎక్స్, సో దట్స్ వై హియర్ minus 6 by lambda power 4. Because it is lower limit, that's why I am writing it as plus 6 by lambda power 4. After cancelling lambda square, finally our answer is 6 by lambda square minus 4 by lambda square. After simplification, we can write it as 2 by lambda square. Okay.